హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి పార్ట్ 2. నేను పార్ట్ 1 లోనే ఏసీ ఎలా వర్క్ అవుతది, అలాగే ఇన్వర్టర్ ఏసీకి, నాన్ ఇన్వర్టర్ ఏసీకి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, అలాగే ఎవరు ఇన్వర్టర్ ఏసీ చూస్ చేసుకోవాలి, ఎవరు నాన్ ఇన్వర్టర్ ఏసీ చూస్ చేసుకోవాలి, అలాగే మనం ఏసీ యూజ్ చేసేటప్పుడు ఎట్లాంటి ప్రికాషన్స్‌ని మనం తీసుకోవాలి, డూస్ అండ్ డోంట్స్ గురించి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఒకసారి వెళ్లి చూడండి ఇంట్రెస్టెడ్ ఉంటే. ఈ వీడియోలోనే అంటే పార్ట్ 2లోనే నేనేమో ఎట్లాగా మనం ఇండోర్ యూనిట్‌ని క్లీన్ చేసుకోవాలి మనమే మాన్యువల్‌గా అన్నది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బేసిక్‌గా కొన్ని కంపెనీస్ ఏంటంటే మనకి మోర్ దాన్ ఒక 1 ఇయర్ గాని, లేదంటే బిలో 1 ఇయర్ మనకి ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తది. దాని తర్వాత మనం సర్వీస్‌కి పిలిపించాలంటే చాలా అమౌంట్ ఖర్చవుతదనమాట. ₹4000 తీసుకుంటారు కొంతమంది. ఎవరైతే సంవత్సరానికి ఒకసారి యూజ్ చేస్తారో, అంటే సంవత్సరానికి ఒక 2 మంత్స్, 3 మంత్స్ యూజ్ చేసేటోళ్ళు ఉంటారు చూడండి ఏసీని. ఓన్లీ సమ్మర్ టైమ్‌లోనే. అట్లాంటి వాళ్ళు కంపల్సరీగా సర్వీస్‌ని యూజ్ చేసుకోవాలి. ఎంతైనా సరే ప్రాబ్లమ్ లేదు. కానీ రెగ్యులర్‌గా యూజ్ చేస్తారు చూడండి, ఇయర్ మొత్తం యూజ్ చేస్తారు. అట్లాంటి వాళ్ళు కంపల్సరీగా 2, 3 మంత్స్‌కి ఒకసారి క్లీన్ చేయాలి. ఆ 2, 3 మంత్స్ వాడిని పిలిపించుకొని సర్వీస్ చేయించుకుంటే మనకి 12,000 నుంచి 15,000 రూపీస్ ఈజీగా ఖర్చయిపోద్ది పర్ ఇయర్ ఓన్లీ ఏసీ క్లీనింగ్ కోసమే. అదే మనం నేర్చుకున్నాం అనుకోండి, మనకు అట్‌లీస్ట్ ఒక 10,000 రూపీస్ వరకైనా సేవ్ అవుతది కాబట్టి, మనం ఏం చేయాలంటే మనం ఫస్ట్ నేర్చుకోవాలి. ఫస్ట్ టైమ్ వాళ్ళు సర్వీస్ చేస్తారు కదా! అట్లాంటప్పుడు మనం కెమెరా పట్టుకొని వాడు ఎక్కడెక్కడ అన్‌స్క్రూ చేస్తున్నాడు, ఏటేటి క్లీన్ చేస్తున్నాడో ఒకసారి మనం చూసుకొని, ఒకసారి మనం కూడా తర్వాత ట్రై చేయాలి. అది కూడా ఆఫ్టర్ వారంటీ. బిఫోర్ వారంటీ చేస్తే మనకేమైనా డ్యామేజ్ అవుతది. ఆఫ్టర్ వారంటీ మనం క్లీన్ చేస్తూ ఉండాలి. వాడు జనరల్‌గా చెప్తూ ఉంటాడు ఇన్‌స్టాలేషన్ చేసేటప్పుడు మీరు ఈ మెస్ క్లీన్ చేయాలి, మీరు ఇలా ఉంటదని చెప్పేసి. వాటితో పాటు కొంతమందేంటంటే సర్వీస్ చేసేటప్పుడు లోపల మనకి ఇది ఉంటది కదా! ఏమంటారు, బ్లోవర్ ఉంటది కదా! ఆ బ్లోవర్ తీసి మరీ క్లీన్ చేస్తారు. నాకైతే అలాగే క్లీన్ చేశారు. మా ఏసీనైతే అట్లనే క్లీన్ చేశారు. బ్లోవర్ క్లీన్ చేశారు. ఔట్‌డోర్ యూనిట్‌లోనేమో వెనకాతల మనకి కాపర్ వైండింగ్స్ ఉంటాయి కదా! ఆ వైండింగ్స్ క్లీన్ చేశారు. మెస్‌లు క్లీన్ చేశారు. మొత్తం క్లీన్ చేశారు. కొంతమందికేంటంటే ఔట్‌డోర్ యూనిట్ క్లీన్ చేయడం అవ్వదు. ఎందుకంటే ఆ ఔట్‌డోర్ యూనిట్ అనేది బౌండరీ అవతల వైపు ఉండడమో, లేకపోతే అపార్ట్మెంట్స్ వాళ్ళలోనైతే క్లీన్ చేయడం అవ్వదు. సో, ఔట్‌డోర్ యూనిట్ పెద్ద బాదర్ కాదు గానీ, ఇండోర్ యూనిట్ కంపల్సరీగా ఎవరైతే రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నారో 2, 3 మంత్స్‌కి ఒకసారి క్లీన్ చేయాలి. ఎందుకంటే దాని మీద డస్ట్ అక్యుములేట్ అయిపోయిందంటే మనకి ఏసీ ఫ్రీ ఎయిర్ రాదనమాట. ఫ్రీ ఎయిర్ రాక మనకేమో కరెంట్ చార్జెస్ ఎక్కువైపోతాయి. మనకి కూలింగ్ ఉండదనమాట. సో, కంపల్సరీగా మనము ఇండోర్ యూనిట్‌ని రెగ్యులర్‌గా క్లీన్ చేస్తూ ఉండాలి. ఎవరైతే రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నారో 2, 3 మంత్స్‌కి ఒకసారి. అట్లాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే డెడికేట్ చేస్తున్నాను. అండ్ ఏంటంటే మీరనుకుంటారు మీదేమో ఓల్డ్ ఏసీ అని చెప్పారు కదా! మాదేమో కొత్త ఏసీ, వాటికి వీటికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయనేసి. ఫ్రెండ్స్, ఈ స్ప్లిట్ ఏసీలోని ఎట్లాంటి ఏసీస్ అయినా సరే లోపల ఇండోర్ యూనిట్‌లో ఉన్న లోపల పార్ట్స్ అన్నీ ఒక్కటే. మనకి అల్యూమినియం మెస్ ఉంటది. లోపల మనకి బ్లోవర్ ఉంటది. దానిపైన మెస్ ఉంటది. ప్లాస్టిక్ మెస్ ఉంటది. ఇవన్నీ కామన్‌గా ఉంటది. ఇవాపరేటర్స్ ఉంటాయి. మనకి బయట డిజైన్ మారుతది. అండ్ పైన ఫ్రేమింగ్ అన్నది మారుతదే తప్ప మిగతాదంతా సేమ్. అందరికి ఒకేలా ఉంటది. సో, ఏటంటే ఒకసారి నేను ఎలా క్లీన్ చేస్తున్నానో, ఏటేటి ప్రికాషన్స్ తీసుకున్నానో ఒకసారి మీరు చూడండి. నేను 10 ఇయర్స్‌గా ఇదే వాడుతున్నాను. నాకు 10 ఇయర్స్ నుంచి మా ఇంట్లో ఏసీ ఉంది. 2013లో మేము 13లోనో, 14లోనో పర్చేజ్ చేసాము ఏసీ. అప్పుడు నాకు అప్పట్లో ఏంటంటే ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేయలేదు ఇప్పటిలాగా. మేము ఎల్‌జీ వాళ్ళనే పిలిపించుకున్నాం. అది ఎల్‌జీ ఏసీ. వాళ్ళే చేసేవారు. ఒక 2 ఇయర్స్ వరకు మేము అదే వాళ్ళు ₹4000 ఎంతో చార్జ్ చేశారు గానీ, ఆ తర్వాత నుంచి నేనే చేసుకున్నాను. సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి పిలిపించి చేయించుకుంటాను గానీ, రెగ్యులర్‌గా ఒక్కొక్కసారి యూజ్ చేసేటప్పుడు మాత్రం నేనే క్లీన్ చేస్తూ ఉంటాననమాట. ఎస్పెషల్లీ ఇండోర్ యూనిట్ నేనే క్లీన్ చేసుకుంటాను. సో, ఏంటంటే ఇలా ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో చెప్తాను. వీడియో మాత్రం చివరిదాకా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఇదే ఫ్రెండ్స్ నా ఎల్‌జీ 3 స్టార్ నాన్ ఇన్వర్టర్ ఏసీ. ఇది పర్చేజ్ చేసి మోర్ దాన్ 7 ఇయర్స్ అయితే అవుతుంది. అండ్ ఇది యూజ్ చేసి మోర్ దాన్ 10 మంత్స్. లాస్ట్ మే వరకు యూజ్ చేసాము. దాని తర్వాత యూజ్ చేయలేదు. కవర్ పెట్టేసి ఉంచేసాను. నేను ఏసీకి కవర్ అయితే యూజ్ చేస్తాను. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ కవర్ తాలూకా లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. యూజ్ చేసుకోండి. సో దట్ ఏంటంటే యూజ్ లేనప్పుడు ఆ కవర్ పెట్టేసుకుంటే మనకి సగం డస్ట్ కవర్ అయిపోతది. ఇది ఓల్డ్ మోడల్ కదా! మనకు ఓల్డ్ మోడల్‌కి మెస్ ఓపెన్ చేయాలి అనంటే కంపల్సరీగా ఫ్రంట్ లిడ్ అనేది ఓపెన్ చేయాలి. కొత్త మోడల్స్‌కి ఏంటంటే మనకి పైనే మెస్ ఉంటది. మాన్యువల్‌గా ఓపెన్ చేయడం అయిపోతది గానీ, ఇది ఓల్డ్ మోడల్ కాబట్టి మనం కంపల్సరీగా ఫ్రంట్ లిడ్ ఓపెన్ చేయాలి. లిడ్ ఓపెన్ చేయాలంటే జస్ట్ ఇది లాగితే చాలు మనకి లిడ్ వచ్చేస్తది.
ఈ విధంగా లిడ్ ఓపెన్ చేయగానే మనకి లోపలేమో ఓల్డ్ మోడల్స్‌కి అయితే 2గా డివైడ్ అయిపోతదనమాట మెస్. ఇది ఓపెన్ చేయడానికి చాలా ఈజీగా కూడా ఉంటది. జస్ట్ మనమేమో అది మనకి సర్వీస్ చేసేటప్పుడు చెప్తారు ఏ విధంగా ఓపెన్ చేయాలో. దాన్ని బట్టి మనమేమో ఇలాగ ఓపెన్ చేసేయాలి. నాకైతే 2 మెసెస్ ఉన్నాయి కాబట్టి 2 మెసెస్ ఇలాగ ఓపెన్ చేసేయాలి. మీరు చూసినట్టయితే మెస్ అంటే క్లియర్‌గా మనకి కెమెరాలో కనిపించట్లేదు కానీ చాలా డస్ట్ అక్యుములేట్ అయిపోయింది. ఈవెన్ దో నేను కవర్ ఏసినా కూడాని చూసారు కదా ఎంత డస్ట్ ఉందో అక్కడ. ఇప్పుడు దీంతో పాటు మాకు ఓల్డ్ ఏసీస్‌లో ఏంటంటే మనకి 3M ఫిల్టర్స్ అని చెప్పేసి ఫిల్టర్స్ ఇచ్చేవారు. ఈ ఫిల్టర్స్ అప్పట్లో చాలా కాస్ట్‌లీగా ఉండేవి. అందుకే మనకి ఏసీతో పాటు ఇచ్చిన ఒక్క ఫిల్టర్ యూజ్ చేసేవాడిని. రెండో ఫిల్టర్ అయితే కొనలేదు. ఇప్పుడైతే ఇది చాలా చీప్‌గానే దొరికేస్తున్నాయి. ఇప్పుడు మనం ఏసీ మొత్తం ఫిల్టర్స్ ఓపెన్ చేసేసాం కదా! ఇప్పుడు ఈ ఫ్రంట్ లిడ్ ఓపెన్ చేయాలి. లిడ్ ఓపెన్ చేయాలంటే కొన్ని స్క్రూస్ అయితే మనం అన్‌స్క్రూ చేయాలి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు బ్లాక్ కలర్ స్క్రూ కనిపిస్తుంది కదా! అదొకటి అండ్ నెక్స్ట్ ఇదొకటి అండ్ ఈ స్వింగ్ గాని కిందకి గాని నెట్టినట్టయితే అక్కడ మనకి కింద మళ్ళీ ప్యాలెట్స్ లాగా ఉంటాయి. వీటిని ప్యాలెట్స్ అంటారు. ఈ ప్యాలెట్స్ గాని ఓపెన్ చేస్తే మనకు అందులో స్క్రూస్ ఉంటాయి. ఈ ప్యాలెట్స్‌ని జస్ట్ సింపుల్‌గా మనకి అక్కడ దాని మీద యారో ఉంటది. టాప్‌లో ఇలా లాగిస్తే చాలు. ప్రతి ఎల్‌జీ ఈ మోడల్స్‌కి ఇంక్లూడింగ్ కొత్త మోడల్స్‌కి ఈ ప్యాలెట్స్ అనేవి ఉంటాయి. ఈ ప్యాలెట్స్ కిందే మనకేమో స్క్రూస్ ఉంటాయన్నమాట. ఆ స్క్రూస్‌ని మనం అన్‌స్క్రూ చేసేస్తే అయిపోతది. ఇప్పుడు నేను వాటినన్నిటిని అన్‌స్క్రూ చేస్తాను. ఒక్కొక్క మోడల్ ఏసీకి ఒక్కొక్కలాగా స్క్రూ సిస్టమ్ ఉంటది. అది మీరు మాన్యువల్‌లో గాని లేకపోతే ఫస్ట్ టైమ్ సర్వీస్ చేస్తారు కదా! అప్పుడు మీరు చూసినట్టయితే మీకు క్లియర్‌గా తెలిసిపోతాయి ఎక్కడెక్కడ స్క్రూస్ ఉన్నాయో. ఇక మీకు కార్నర్‌లో కనిపిస్తుంది చూడండి. ఈ పోర్షన్ ఇలా సర్క్యూట్స్ ఉంటాయన్నమాట. ఎట్టి పరిస్థితిలో మనం వాటర్ సర్వీస్ చేసేటప్పుడు గాని, ఫోమ్ యూజ్ చేసేటప్పుడు గాని, అక్కడికి ఫోమ్ గాని, వాటర్ గాని వెళ్ళకుండా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. బెస్ట్ ఏంటంటే మీరు అన్‌ప్లగ్ చేసిన తర్వాతే మీరేమో సర్వీస్ చేయడం మంచిది. ఇక మనకి లిడ్ ఓపెన్ అయిపోతది ఈ మోడల్‌లోని. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. కార్నర్‌లోని ఒక చిన్నది అదేమో ఆటో స్టార్ట్ బటన్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఇండోర్‌కి, అవుట్‌డోర్‌కి మధ్యలో ఉన్న కనెక్షన్ అనమాట. ఇది వాళ్ళొచ్చేటప్పుడు ఇది అన్‌ప్లగ్ చేసేస్తారు. బట్ నేనైతే అన్‌ప్లగ్ చేయను. ఎందుకంటే నేను అంత రిస్క్ అయితే చేసుకోను. నేను జస్ట్ ఈ ఫ్రేమ్ ఉంది కదా! ఈ ఫ్రేమ్ ఒక్కటే తీస్తాను. యాంగిల్‌లో కూడా మనకి కొన్ని క్లిప్స్ ఉంటాయి. ఇవన్నీను ఈ క్లిప్స్ అన్నీ మనం తీయాలి. ఇవి న్యూ మోడల్‌కైతే ఉండవు. ఓన్లీ ఓల్డ్ మోడల్స్‌కైతే ఉంటాయి. ఇక్కడ జస్ట్ ఇది ప్రెస్ చేస్తే చాలు ఈ క్లిప్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు నేను సింగిల్ హ్యాండ్‌తోని తీయలేకపోతున్నాను. నేను 2 హ్యాండ్స్ పట్టుకొని ఒకసారి చేసి మీకు ఎలా ఉంటదో చూపిస్తాను. ఇదిగోండి నేను అన్నీ ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయిపోతది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత జస్ట్ ఆ ఫ్రేమ్‌ని ఇలా మన వైపు లాగిస్తే చాలు మనకి ఫ్రేమ్ వచ్చేస్తది. కానీ తీసే ముందు కొద్దిగా జాగ్రత్త పడండి. ఇంకేమైనా స్క్రూస్ మిస్ చేశామా? లేకపోతే ఏదైనా కింద పడిపోతుందా? ఒకసారి చెక్ చేసుకొని చేయండి. నాకు 10 ఇయర్స్‌గా ఎక్స్‌పీరియన్స్ కాబట్టి నాకు ప్రాబ్లమ్ లేదు. నాకు క్లియర్‌గా తెలిసిపోతుంది. ఎవరైతే ఫస్ట్ చేస్తున్నారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తది. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లోజప్‌లోని చూడండి ఎంత డస్ట్ ఉందో లోపల మీకు కనిపిస్తుందో లేదో. ఇదంతా పవర్ ఏరియా ఫ్రెండ్స్. ఈ పవర్ ఏరియాలోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా వైర్స్ లూజ్ అయినా, తెగిపోయినా మనకి చాలా ఖర్చవుతది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మనం ఓన్లీ ఈ ఏరియా మాత్రమే క్లీన్ చేయాలి. ఇలా మెస్ ఉంది చూడండి ఈ ఏరియా క్లీన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమేమో డ్రై బ్రష్‌తోని ఒకసారి మొత్తం క్లీన్ చేయాలి. అక్కడ పైపైన ఉన్న బూజు తర్వాత ఏదో చిన్న ధూళి అవంతా ఉండిపోతాయి కదా! అదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము క్లీన్ చేసిస్తే బెస్ట్. అది క్లీన్ చేసిన తర్వాత మనమేమో స వాటర్‌లోని డిటర్జెంట్ గాని, షాంపూ గాని ఏదో ఒకటి వేసి దాన్నేమో కలిపేసిన తర్వాత ఆ వాటర్ ఏమో మనం వేస్ట్ బ్రష్ ఉంటది కదా! టూత్ బ్రష్ యూజ్ చేసుకొని ఆ పైనున్న మెస్ మొత్తం క్లీన్ చేసుకుంటే మనకేమో క్లియర్‌గా పోతది. ఇక మీకు చిన్న రాడ్స్‌లా కనిపిస్తున్నాయి చూడండి. వాటినే మనం ఇవాపరేటర్స్ అంటారు. అందులోనే రిఫ్రిజిరెంట్ గ్యాస్ అనేది మనకి అవుట్‌డోర్ యూనిట్ నుంచి లోపలికి వస్తదనమాట. దాని పైన మీకు మెష్‌లా కనిపిస్తుంది చూడండి. బేసిక్‌గా ఆ మెష్ అనేది అల్యూమినియంతో తయారవుతది. చాలా షార్ప్‌గా ఉంటది. మనం ఎట్టి పరిస్థితిలోను దాన్ని క్లాత్‌తో గాని, లేకపోతే డైరెక్ట్ హ్యాండ్స్‌తో గాని క్లీన్ చేయకూడదు. ఈవెన్ లోపల చూస్తున్నట్టయితే మీకు బ్లోవర్ కనిపిస్తుంది చూడండి. ఆ బ్లోవర్‌లో కూడా మనకేమో చాలా ఆహ్, డస్ట్ అన్నది ఉండిపోయింది. ఆ డస్ట్‌ని కూడా మనం చాలా నీట్‌గా క్లీన్ చేయాలి. అండ్ బ్రష్ యూజ్ చేసి మాత్రమే క్లీన్ చేయాలి. క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ సెన్సార్ ఉంటది. ఇవాపరేటర్స్ కనెక్ట్ చేసి ఉంటదనమాట. ఈ సెన్సార్‌ని మనం ఒకసారి రిమూవ్ చేయాలి. జస్ట్ అది రిమూవ్ చేసి మళ్ళీ మనకి ఇవాపరేటర్స్ పెట్టడం ఈజీ. ఇవాపరేటర్ రాడ్‌కి పెట్టిస్తే అయిపోతది. అది చేసిన తర్వాత నేనైతే డిటర్జెంట్ యూజ్ చేశాను. కొంతమంది ఫోమ్ యూజ్ చేస్తారు. నేనైతే ఈ విధంగా మగ్గుల్లోనే డిటర్జెంట్ కలిపేసి మనకి టూత్ బ్రష్ ఉంటది కదా! వేస్ట్ బ్రష్. ఆ వేస్ట్ బ్రష్‌తోని ఈ విధంగా హారిజాంటల్‌గా మనం ఎలా పెడితే అలా రబ్ చేయకూడదు. ఇలా హారిజాంటల్‌గా మెల్లిగా మనం డిటర్జెంట్ వాటర్‌ని మనమేమో
డిటర్జెంట్ వాటర్ యూజ్ చేసుకొని మనము క్లీన్ చేయాలన్నమాట. చూసారా నేను ఏ యాంగిల్‌లో క్లీన్ చేస్తున్నానో, అదే యాంగిల్‌లో మాత్రమే మనం క్లీన్ చేయాలి. అలా క్లీన్ చేస్తేనే మనకేమో డస్ట్ అన్నది బయటకొస్తదన్నమాట. హారిజాంటల్‌గా క్లీన్ చేయకపోతే ఈ విధంగా డ్యామేజ్ అయిపోతది ఫ్రెండ్స్. ఈ పైన మెస్ ఉంది కదా! ఈ మెస్ ఈ విధంగా డ్యామేజ్ అయిపోతది. ఇగోండి ఇక్కడ కూడా డ్యామేజ్ అయింది. ఎందుకంటే ఆ మెస్ చాలా సెన్సిటివ్. మనం సరిగ్గా క్లీన్ చేయకపోతే వంగిపోతదన్నమాట. అలా వంగిపోతే మనకు కూలింగ్ అనేది రాదు. అందుకే ఈ విధంగా స్ట్రెయిట్‌గా మనమేమో చేయాలి. ఇలాగ స్ట్రెయిట్‌గా చేయాలి. ఇలా స్ట్రెయిట్‌గా మనము బ్రష్‌తో క్లీన్ చేయడం వల్ల అవి వంగిపోవు. అండ్ వాటి మధ్యలో ఉన్న డస్ట్ అనేది మనకేమో బయటకొచ్చేస్తది. చూసారు కదా! బ్రష్‌కి ఎంత డస్ట్ మీకు కనిపిస్తుందో. మనం ఆ వెట్ బ్రష్ అనేది అలాగా మనం క్లీన్ చేస్తూ ఉండాలి. యాక్చువల్‌గా ఫస్ట్ టైమ్ అయితే వెట్ బ్రష్ క్లీన్ చేయకూడదు. కానీ నేను ముందు రోజు ఏసీ ఎయడం వల్ల మొత్తం ఇదంతా వెట్‌గా అయిపోయిందనమాట ఏసీ మొత్తం. అందుకే నేను వెట్ బ్రష్ యూజ్ చేస్తున్నాను. లేకపోతే ఫస్ట్ టైమ్ అయితే మాత్రం డ్రై బ్రష్‌తోనే అలా క్లీన్ చేస్తే మనకు డస్ట్ అంతా వచ్చేస్తది. మనకి వన్స్ ఫ్రంట్ సైడ్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ క్లీన్ చేయాలి. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బూజుందో, ఆ బూజు మొత్తం బ్రష్‌తోని ఒకసారి తీసేయాలి. ఆ బ్రష్‌తోని తీసిన తర్వాత వన్స్ మనకి లోపల చూస్తే మనకు చూడండి ఎంత డస్ట్ ఉందో, ఆ డస్ట్‌ని కూడా మనం ఫ్రంట్ ఎలా అయితే హారిజాంటల్‌గా బ్రష్ పెట్టుకొని తీసామో, బ్యాక్ సైడ్ కూడా అలానే ఈ విధంగా హారిజాంటల్‌గా మనం బ్రష్ యూజ్ చేసుకొని మొత్తం ఆ మూల నుంచి ఈ మూల దాకా చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి. ఆ డస్ట్ మనకి మళ్ళీ బ్యాక్ సైడ్ ఉండిపోయింది అంటే మాత్రం మనకి ఇండోర్‌లో ఉన్న హీట్ అంతా మనకేమో ఆ బ్యాక్ సైడ్ నుంచే సక్ చేస్తది కాబట్టి మనకి హీట్ అన్నది లోపల ఉండిపోతది. ఒకవేళ అది క్లీన్ చేయకపోతే. అలాగే ఇక్కడ మనకి చిన్న థర్మాకోల్ ఉంది చూడండి. బ్లాక్ కలర్ చిన్న థర్మాకోల్ అన్నమాట. ఆ థర్మాకోల్‌ని కూడా ఒకసారి డస్ట్‌తోని క్లీన్ చేసేసామంటే మొత్తం మనకి డస్ట్ అనేది క్లియర్ అయిపోతది. పైన మెస్ మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత కింద మీకు స్వింగ్ ఉంటది కదా! మూవ్‌మెంట్ అవుతది. అది మొత్తం మళ్ళీ డిటర్జెంట్ వాటర్ యూజ్ చేసుకొని నీట్‌గా క్లీన్ చేసేసేయండి. డిటర్జెంట్ వాటర్ యూజ్ చేసి క్లీన్ చేస్తే మీకు నల్లటి మరకలు ఫార్మ్ అయిపోతున్నాయి కదా! ఆ నల్లటి మరకలనేవి పోయి నీట్‌గా వైట్‌గా చక్కగా కనిపిస్తది. వన్స్ వెట్ బ్రష్‌తో మొత్తం క్లీన్ చేసిన తర్వాత మనం ఏదో ఒక చెత్త క్లాత్ యూజ్ చేసుకొని వెట్‌ది కాకుండా డ్రై క్లాత్ మనం యూజ్ చేయాలి. డ్రై క్లాత్ యూజ్ చేసుకొని మొత్తం అక్కడ తడిగా ఉన్న ప్లేసెస్ అంతా నీట్‌గా మరకలు లేకుండా క్లీన్ చేసేస్తే మనకి కొంచెం నీట్‌గా కనిపిస్తది. అంతే కాకుండా లోపల మనకి ఎంతవరకు అందితే బ్రష్ ఎంతవరకు వెళ్తే అంతవరకు మొత్తం లోపల క్లీన్ చేసేయండి. అలా క్లీన్ చేసేయడం వల్ల ఆ ఉన్న డస్ట్ కూడా వెళ్ళిపోతది. బేసిక్‌గా మనకి సర్వీస్ వాళ్ళు వస్తారు కదా! వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఈ స్వింగ్ ఉంది కదా! ఇది కూడా ఓపెన్ చేస్తారు. మీకు థర్మాకోల్ కనిపిస్తుంది చూడండి పైన. అది కూడా ఓపెన్ చేస్తారు. కానీ నేను ఓపెన్ చేయలేను కాబట్టి ఇలా క్లీన్ చేస్తున్నాను. స్వింగ్ క్లీన్ చేసిన తర్వాత మనకి లోపల బ్లోవర్ ఉంటది చూడండి. ఆ బ్లోవర్ క్లీన్ చేయాలి. ఆ బ్లోవర్ ఒకసారి ఆన్ చేసిన తర్వాత క్లీన్ చేయాలి. అది మాత్రం చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి. అదేంటంటే చూడండి తిరుగుతుంది కదా లోపల బ్లోవరు. ఆ బ్లోవర్‌కి స్లైట్‌గా మన బ్రష్ అంటుకునేలాగా ఏకంగా మనం లోపలికి తోసేయకుండా ఆ బ్రష్ తలకి ఇవి ఉంటాయి కదా! ఆ కుంచేమో స్లైట్‌గా మనకేమో అంటుకునేలాగా మనమేమో క్లీన్ చేస్తే మనకేమో ఆ బ్లోవర్‌కున్న డస్ట్ అంతా పోతది. మొత్తం ఏసీ ఇండోర్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇందాక మనం మెస్ ఓపెన్ చేసాం కదా! ఆ మెస్ మొత్తం మనం క్లీన్ చేసేయాలి. ఇక్కడ చూసారు కదా! ఎంత డస్ట్ ఉందో, ఆ డస్ట్ మొత్తం మనం బ్రష్ యూజ్ చేసుకొని క్లీన్ చేయాలి. బెస్ట్ ఏంటంటే నా సజెషన్ మాస్క్ యూజ్ చేయండి. ఎందుకంటే ఆ డస్ట్ చాలా 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 డేంజరు. ఎందుకంటే ఫుల్లీ వెట్‌గా ఉన్న డస్ట్ అది. ఆ డస్ట్‌ని మొత్తం మనం బ్రష్‌ని కొంచెం మన ముఖం నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ తీసేయాలి. వన్స్ అలా క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా మనం వాటర్ ఫ్లోకి వెర్టికల్‌గా పెట్టేసి మనము వాటర్ యూజ్ చేసుకొని మెస్ క్లీన్ చేయాలి. వెర్టికల్‌గా పెట్టాలి. హారిజాంటల్‌గా పెడితే ఆ మెస్ డ్యామేజ్ అయిపోతది. ఆ మెస్ డ్యామేజ్ అయితే చాలా కాస్ట్ ఎక్కువ. సో, చాలా జాగ్రత్తగా వెర్టికల్‌గా అది కూడా తక్కువ ఫ్లో ఉండాలి. వాటర్ ఫ్లో అనేది ఫోర్స్‌గా ఉండకుండా ఈ విధంగా బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 2 మెస్‌లు క్లీన్ చేసేయాలి. అండ్ ఆల్సో మనకి 3 మెస్ ఉంది కదా! ఆ మెస్ కూడా క్లీన్ చేయాలి. కాకపోతే ఇదొచ్చేసరికి మనకి పర్పెండిక్యులర్‌గా ఉండాలి వాటర్ ఫ్లోకి. ఈ విధంగా కొంచెం డిస్టెన్స్‌లో పెట్టేసి, ఆ లోపల ఉన్న డస్ట్ పార్టికల్స్ బయటకొచ్చే విధంగా చాలా స్లోగా మనం మొత్తం క్లీన్ చేసేయాలి. క్లీన్ చేసేస్తే మనకేమో అది బేసిక్‌గా చాలా ఇయర్స్ అయింది కాబట్టి నల్లగానే కనిపిస్తది. తెల్లగా కనిపించదు. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి అది యూజ్ చేస్తున్నాను. ఈవెన్ అది డ్యామేజ్ కూడా అయిపోయింది. అండ్ లాస్ట్‌గా మనకేమో ఫ్రేమ్ అయితే మిగిలింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేమ్‌ని మొత్తం మనమేమో డ్రై బ్రష్ యూజ్ చేసుకొని మొత్తం క్లీన్ చేయాలి. ఈ విధంగా చూసారు కదా! నీట్‌గా ఎవ్రి సైడ్ మనం మొత్తం క్లీన్ చేసేయాలి. వన్స్ అది క్లీనింగ్ అయిపోయిన తర్వాత మనమేమో వెట్ క్లాత్ యూజ్ చేసుకొని, వెట్ క్లాత్‌తోని మనమేమో మొత్తం లైట్‌గా మరీ ఎక్కువ తడిగా కాకుండా తక్కువ తడిగా ఉండేలా చూసుకొని మొత్తం క్లాత్ యూజ్ చేసుకొని మొత్తం నీట్‌గా క్లీన్ చేసేస్తే చిన్న చిన్న మరకలు కూడా పోతాయి.
ఆ 2 మెష్‌లు అండ్ ఫ్రేమ్ ఎండేటంత వరకు మనమేమో ఏసీలోని ఆటో క్లీన్ మోడ్ ఆన్ చేసుకోవాలి. ఆటో క్లీన్ మోడ్ ఆన్ చేసుకోవాలంటే మనం స్విచ్ ఆన్ చేసుకొని ఏసీని, ఏసీ క్లీన్ అని చెప్పేసి ఉంటది. ఆ బటన్ నొక్కేసి పవర్ బటన్ ఆఫ్ చేసేస్తే మనకేమో క్లీనింగ్ మోడ్ ఆన్ అవుతది. సీఓ అని వస్తదనమాట. పీసీబీ డిస్‌ప్లే మీద సీఓ అని వచ్చిందంటే అది ఆటో క్లీన్ మోడ్ ఉన్నట్టు. అది ఆటోమేటిక్‌గా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆటోమేటిక్‌గా ఆగిపోతది. వన్స్ క్లీనింగ్ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత. మనం ఎలాగైతే అన్నీ ఇప్పేసామో అట్లనే మళ్ళీ అన్నీ బిగించేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సార్ పెట్టాలి. సెన్సార్ మాత్రం ఎట్టి పరిస్థితిలో మనకి ఇవాపరేటర్ ట్యూబ్ ఉంది కదా! అది ఇవాపరేటర్ ట్యూబ్ తగిలేలా పెట్టుకోవాలి. లేకపోతే మనకి పీసీబీలోని రాంగ్ టెంపరేచర్ చూపిస్తది. అది అయిపోయిన తర్వాత మనకి స్క్రూస్ అన్నీ బిగించేయాలి. స్క్రూస్ మాత్రం ఎట్టి పరిస్థితిలోని టైట్‌గా బిగించాలి. అలాగ టైట్‌గా గాని బిగించకపోతే మనకి ఫ్రేమ్ ఉంది కదా! ఆ ఫ్రేమ్ షివరింగ్ వస్తది. మనకి ఎక్కువ స్పీడ్‌లో బ్లోవర్ గాని పెడితే మనకి షివరింగ్ వచ్చి మనకేమో సౌండ్ వస్తది. సో, ఎట్టి పరిస్థితుల్లో స్క్రూస్ గట్టిగా పెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత మనకి మెష్‌లు ఉన్నాయి కదా! ఆ మెష్‌లు బిగించాలి. ఈ విధంగా మనం సంవత్సరానికి ఒక 3, 4 టైమ్స్ అయినా క్లీన్ చేసుకుంటే మనకి మనీ సేవ్ అవుతది. అండ్ మనకి డ్యూరబిలిటీ కూడా ఎక్కువగా ఉంటది. అండ్ ఆల్సో వీలైతే అవుట్‌డోర్ యూనిట్ కూడా మనకి ఒకవేళ వీలైతే క్లీన్ చేయాలి. నాకైతే వీలు కాదు కాబట్టి నేను సంవత్సరానికి ఒకసారి వాళ్ళని సర్వీస్ వాళ్ళని పిలుస్తాను. వాళ్ళ చేత క్లీన్ చేయించుకుంటాను. ఎట్టి పరిస్థితిలో మనం సంవత్సరానికి ఒకసారైనా వాళ్ళని పిలిచాలి. మనమే క్లీన్ చేసుకోకూడదు. ఈ విధంగా మనం చేయడం వల్ల మనకేమో ఎక్కువగా లైఫ్ ఉంటది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.